అవుతుంది కదా చూడమ్మా రికార్డ్ అవుతుందా ఇది నొక్కాలే రికార్డ్ ఓకే స్టార్ట్ అయింది స్టార్ట్ ఆల్రెడీ 11 సెకండ్స్ ఏంటి రికార్డ్ అవుతుందా? అయిపోతుంది రికార్డు. ఓకే గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మరి నిన్న ఆల్కిన్స్ గురించి చెప్పడం జరిగింది, కానీ మధ్యలో మరి డిస్టర్బెన్స్ రావటం వలన చేసిన రికార్డెడ్ వీడియో మరి అది సేవ్ అవ్వలేదు. కాబట్టి ఈరోజు మరలా మీకు ఆల్కిన్లను నేను చెప్తాను. ఆల్కిన్లు ఆల్కీన్ యొక్క జనరల్ ఫార్ములా CnH2n. CnH2n. ఈ ఫార్ములాను బట్టి మీకు ఏం ఐడియా రావాలంటే ఇక్కడ చూడండి, కార్బన్ సంఖ్య n అయితే హైడ్రోజన్ సంఖ్య 2n, అంటే డబుల్ ది నెంబర్ ఉందన్నమాట. కాబట్టి మీరు ఎక్కడైనా ఒక కార్బన్ సమ్మేళనంలో కార్బన్ సంఖ్యకి డబుల్గా హైడ్రోజన్ ఉంటే కనుక అది ఆల్కీను అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది గుర్తుకు రావాలన్నమాట. ఖచ్చితంగా ఆల్కీన్ అయి ఉంటుంది. ఇక్కడ ఆల్కీన్లలో మొదటి సమ్మేళనము అంటే n=1 పెట్టినప్పుడు మరి మనకి ఏ రకమైనటువంటి సమ్మేళనం రాదు, కానీ n=2 మనం తోటి స్టార్ట్ చేసినప్పుడు మనకి ఈ సమ్మేళనం చూడండి, C2H2 is equal to C2H4. IUPAC ప్రకారం కనుక మనం దీన్ని నామకరణం చేయాలంటే 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఈద్ అని మనం పలకవలసి ఉంటుంది. 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఈద్. అదే రకంగా ఈ సమ్మేళనాన్ని కనుక మనం రాస్తే చూడండి ఎలా ఉంటుందంటే, మీకు మొదటగా ఎలా రాయాలో ఒకసారి చెప్పినాను చూడండి. ఇది ఈ రకంగా C2H4ని ఈ విధంగా రాస్తాను. ఈ విధంగా రాయటం ద్వారా ఏమైందంటే కార్బన్ యొక్క వ్యాలెన్సీ చూడండి 1 2 3 1 2 3, కానీ కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత? 4. కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత? 4. కాబట్టి ఆ 4వ బంధమే కార్బన్కి మధ్య ఉన్నటువంటి ద్విబంధము. కార్బన్కి మధ్య ఉన్న ద్విబంధము. కార్బను sp2 సంకరీకరణం జరిగినప్పుడు మరి కార్బను ద్విబంధాలని ఏర్పరుస్తుంది. కాబట్టి కార్బన్కి మధ్య ఉన్న బంధము ద్విబంధము. దీన్ని IUPAC పద్ధతి ప్రకారం ఈన్ అంటారు. కాబట్టి మనం ఇక్కడ ఈన్ రాస్తే ఏమవుతుందంటే ఈద్ ప్లస్ ఈన్ ఈదీన్, ఈన్ ప్లస్ ఈన్ ఈదీన్, లేదా దీన్నే ఇథలీన్ అని కూడా అంటారు. ఈదీన్ అన్న ఇథలీన్ అన్న C2H4. ఈ రకంగా మీరు n=1 2 3 4 అంటే 1 కాదు కానీ 2 నుంచి మీరు స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆల్కేన్లలో పెద్ద సమస్య రాదు, కానీ ఆల్కైన్లు వచ్చేటప్పుడు ద్విబంధానికి మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి.
ద్విబంధానికి నామకరణం చేసేటప్పుడు అంటే ఒక సమ్మేళనానికి పేరు పెట్టేటప్పుడు ద్విబంధానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ ఎగ్జాంపుల్ కూడా మీకు ఈ సందర్భంలో నేను గుర్తు చేస్తాను. ఇప్పుడు మరలా ఇంకొక ఉదాహరణను మీకు తెలియజేస్తాను. చూడండి, ఈ సూత్రం ప్రకారము, ఈ జనరల్ ఫార్ములా ప్రకారము నేను n=5 పెట్టుకున్నాను. n=5 పెడితే ఇక్కడ C5H10 సాధారణంగా కార్బన్ సంఖ్యకి డబుల్ సంఖ్యలో హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా ఆల్కీనే. 5 కార్బన్లు ఉన్నాయి కాబట్టి దీన్ని పెంట్ అని, 5 కార్బన్లు ఉన్నాయి కాబట్టి పెంట్ అని, ఇది ఆల్కీన్ కాబట్టి ఈన్ అని కనుక మనం రాస్తే చివరగా ఇది ఏమవుతుందంటే పెంటీన్ అవుతుంది. అంతవరకు రైటే. కాకపోతే ఇక్కడ మనకి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఈన్ అనేది ఎక్కడ ఉందో మనం తెలియచేయాలి. అందుకని ఈ చైన్, కార్బన్ చైన్ రాస్తాను. చూడండి, 1 2 3 4 5. మనం లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు ఇలాగా నెంబరింగ్ ఇచ్చుకోవచ్చు. 1వ కార్బను, 2వ కార్బను, 3వ కార్బను, 4వ కార్బను, 5వ కార్బను. లేదు సార్ నాకు రైట్ నుంచి లెఫ్ట్కి అలవాటు అన్నారు అనుకోండి, నో ప్రాబ్లం, ఏమీ ఇబ్బంది లేదు. ఇది 1వ కార్బన్ అవుతుంది, 2వ కార్బన్ అవుతుంది, 3వ కార్బన్ అవుతుంది, 4వ కార్బన్ అవుతుంది, 5వ కార్బన్. అంటే కార్బన్కి మధ్య ఏకబంధం ఉన్న ఒకే చైన్ ఉన్నప్పుడు మీరు లెఫ్ట్ నుంచి రైట్ వెళ్ళినా లేదా రైట్ నుంచి లెఫ్ట్ నెంబరింగ్ ఇచ్చుకున్నా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఇది ఆల్కీన్లు కాబట్టి ఆల్కీన్లలో ద్విబంధము అనేది మనకు ఉంటుంది కాబట్టి మనకి ఈ సమ్మేళనంలో ద్విబంధాన్ని 2, 3 కార్బన్ల మధ్య నేను పెట్టాను అనుకోండి. అంటే మిగతావి హైడ్రోజన్స్తో మనం కనుక నింపేస్తే చూడండి, హైడ్రోజన్స్ నింపేస్తాము. 1 2 3 బంధాలు ఉన్నాయి, ఇంకొక బంధము 4, 1 2 3 బంధాలు ఉన్నాయి 4, 1 2 3 4, 1 2 3 4 ఈ రకం. మరి పెంటీనే అనుకున్నాం కానీ ఈయన ఎక్కడ ఉందంటే, ఒకవేళ మీరు లెఫ్ట్ నుంచి రైట్కి నెంబర్ ఇచ్చుకుంటా వెళ్ళినప్పుడు చూడండి, 2వ కార్బన్ దగ్గర ద్విబంధం వచ్చింది. రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చినప్పుడు చూడండి 1 2 3 3వ కార్బన్ దగ్గర ద్విబంధం వచ్చింది. కాబట్టి IUPAC రూల్స్లో మనకి తక్కువ మొత్తము పద్ధతి అనే ఒక నియమం ఉందన్నమాట. తక్కువ మొత్తము పద్ధతిలో ఆ లోయర్ సమ్ రూల్లో మనకి ఏమవుతుందంటే, మరి ద్విబంధం అనేది గెస్ట్ కాబట్టి ముందుగానే పిలవాలి కాబట్టి మనము ఇక్కడ దీనికి నామకరణం చేసేటప్పుడు 2వ కార్బన్ దగ్గర ద్విబంధం ఉందని, అందుకని దాన్ని ఎలా చెప్పాలంటే ఈ నామకరణం ఎలా చేయాలంటే పెంట. 2వ కార్బన్ దగ్గర ద్విబంధం ఉంది కాబట్టి ఈన్, పెంట్ టు ఈన్ అని రాయాలి. అంతేగాని నేను అటువైపు నుంచి లెక్క పెట్టాను పెంట్ 3 ఈన్ అని రాస్తానంటే అది తప్పు అవుతుంది. ఇది రైటు, ఇది తప్పు. తక్కువ మొత్తము పద్ధతి ప్రకారము మనకి C2 అనేదే కరెక్ట్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు చూడండి, పెంటీన్లో పెంట్ 2ఈన్ అనే ఒక సమ్మేళనం ఉంటుంది. అలా కాకుండా చూడండి, ఇప్పుడు మనము ఈ ద్విబంధాన్ని నేను మార్చి 1 2 కార్బన్ మధ్య పెట్టాను అనుకోండి, ఇక్కడ పెట్టాను. ఇక్కడ పెట్టినప్పుడు చూడండి, లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ ఇచ్చినప్పుడు ఇది 1వ కార్బన్ అయింది, ఇది 2 3 4 5 అయింది.
అదే రైట్ టు లెఫ్ట్ ఇచ్చినప్పుడు అంటే నేను లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళినప్పుడు C1 దగ్గర ద్విబంధం వచ్చింది. అదే రైట్ టు లెఫ్ట్ వస్తే 1 2 3 4 నాలుగో కార్బన్ దగ్గర ద్విబంధం వచ్చింది. కాబట్టి రెండిట్లో ఏది తక్కువ? 1 అనేది తక్కువ. కాబట్టి దీనికి పేరు రాసేటప్పుడు మనం ఎలా రాయాలంటే పెంట్ 1 ఈన్. పెంట్ 1 ఈన్ అనేది ఇది కరెక్ట్ పేరు అనమాట. కానీ పెంట్ 4 ఈన్ అని రాయకూడదు. పెంట్ 4 ఈన్ అని రాయకూడదు. ఈ రకంగా తక్కువ మొత్తం పద్ధతిలో మనము రాయాలి. అలా కాకుండా మరి ఒకే సమ్మేళనంలో 2 ద్విబంధాలు వస్తే ఏ రకంగా దాన్ని నామకరణం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ n = 7 పెట్టండి. n = 7 పెడితే ఈ ఫార్ములాలో మనకి C7H14 మామూలుగా రాసేసుకోండి. C7H14 నేను కార్బన్ సమ్మేళనం రాసినాను చూడండి. 1 2 3 4 5 6 7 7 కార్బన్లు ఉన్నది. ఇవి 7 కార్బన్లకి డబుల్ సంఖ్యలో హైడ్రోజన్ ఉన్నవి కాబట్టి ఇది ఖచ్చితంగా హెప్టీనే. కాకపోతే ఆ హెప్టీన్లో ద్విబంధం ఎక్కడున్నది అన్నది మనము తెలియచేయాలి. కాబట్టి ముందుగా హెప్టన్ రాసేసుకోండి. ఇది 7 కార్బన్ల సమ్మేళనం కాబట్టి హెప్టన్ రాసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద్విబంధము చూడండి. లెఫ్ట్ రైట్ వెళ్ళారనుకోండి. 1 2 3 4 5 6 7 రెండో కార్బన్ దగ్గర ఉందనుకోండి. ఇప్పుడు దీని పేరు ఏమవుతుందంటే హెప్ట్2 ఈన్. అలా కాకుండా ఈ ద్విబంధము మూడో కార్బన్ దగ్గర ఉందనుకోండి. అప్పుడు ఏమవుతుంది? హెప్ట్3 ఈన్ అవుతుంది. మరి అలా కాకుండా ఇక్కడ పెట్టారనుకోండి నాలుగో కార్బన్ దగ్గర. అప్పుడు ఎలా రాయాలి పేరు? ఎలా రాయాలి అంటే హెప్ట్4 ఈన్ అని రాయవలసి ఉంటుందా? హెప్ట్4 ఈన్ అని రాయకూడదు. ఏమవుతుందంటే మన రైట్ టు లెఫ్ట్ వచ్చినప్పుడు చూడండి, ఇది 1వ కార్బను, 2వ కార్బను, 3వ కార్బన్ అవుతుంది. కాబట్టి ఇక్కడుంటే లెఫ్ట్ టు రైట్ వెళ్ళినప్పుడు 4వ కార్బన్ చూపించింది. కానీ రైట్ టు లెఫ్ట్ వచ్చినప్పుడు 3వ కార్బన్ చూపించింది. కాబట్టి ఇది హెప్ట్3 అవుతుంది. అదే రకంగా ఇంకొక ద్విబంధము కనుక వచ్చింది అనుకోండి. 2 ద్విబంధాలు వచ్చినప్పుడు నామకరణము ఏ రకంగా చేయాలన్నది మీకు తెలియజేస్తాను. 2 ద్విబంధాలు వచ్చినప్పుడు చూడండి, మనకి లెఫ్ట్ టు రైట్ వెళ్ళినప్పుడు 2వ కార్బన్ దగ్గర మరియు 4వ కార్బన్ దగ్గర ద్విబంధాలు వచ్చినాయి. 2 + 4 కలిపితే 6. రైట్ టు లెఫ్ట్ రండి. 1వ కార్బను, 2వ కార్బను, 3వ కార్బన్ దగ్గర ఒక ద్విబంధం వచ్చింది. 4 5 5వ కార్బన్ దగ్గర ద్విబంధం వచ్చింది. 3 + 5 8. తక్కువ మొత్తము పద్ధతిలో మనం చూస్తే గనక 2 + 4 6, 3 + 5 8 వచ్చింది. కాబట్టి మనం లెఫ్ట్ టు రైట్ వెళ్ళటం ద్వారానే దీనికి కరెక్ట్గా నామకరణం చేయొచ్చు. కాబట్టి ఇది ఎలా దీని పేరు ఏమవుతుందంటే హెప్ట్2 అంటే 2 4 దగ్గర ఏమున్నాయి? ద్విబంధాలు ఉన్నాయి. 2 ఉన్నాయి కాబట్టి డైన్ అని మనం దీన్ని పిలవలసి ఉంటుంది. డైన్ 2,4 హెప్ట్2,4 డైన్ అనేది కరెక్ట్ పేరు. అంతేగాని హెప్ట్3,5 డైన్ అనేది తప్పు అవుతుంది. ఈ రకంగా 2 ద్విబంధాలు ఉన్నప్పుడు డైన్ అని, 3 ద్విబంధాలు ఉన్నప్పుడు ట్రైన్ అని, 4 ఉంటే టెట్రాయిన్ అని, 5 ద్విబంధాలు ఉంటే పెంటాయిన్ అని మనము పిలుచుకోవచ్చు. అలాగే ఈ ఆల్కీన్లలో ద్విబంధాలే కాకుండా వేరే సమ్మేళనాలు కూడా వచ్చే అవకాశం ఉంది.
అప్పుడు మీకు ఎలా నామకరణం చేయాలో చెప్తాను. ముందుగా ఆల్కేనులలో నేను చెప్పాను, ఆల్కేనులు జనరల్ ఫార్ములా CnH2n+2 ఆల్కెన్. దీని ప్రకారం ఈథేన్ ఏమవుతుందంటే C2H6 ఈథేన్ అంటున్నాం. అలాగే n=1 పెడితే CH4 దీన్ని ఈథేన్ అంటాము, దీన్ని మీథేన్ అంటాము. అయితే ఈ జనరల్ ఫార్ములాలో ఒక హైడ్రోజన్ కోల్పోతే CnH2n+1 అంటే మనకి అప్పుడు ఏమవుతుందంటే n=2 పెడితే C2H5 ఇలాగ ఒక హైడ్రోజన్ కోల్పోయినట్టుగా ఒక గీత. అలాగే n=1 పెడితే CH3. ఇటువంటి సమ్మేళనాలను ఏమంటారంటే ఆల్కైల్ అంటారు. ఏమంటారు వీటిని? ఆల్కైల్ గ్రూపు సమ్మేళనాలు, ఆల్కైల్ గ్రూప్ సమ్మేళనాలు. కాబట్టి దాని ప్రకారము ఇది ఎథైల్ అవుతుంది, ఇది మెథైల్ అవుతుంది. CH3 కానీ C2H5 కానీ మనకి ఎక్కడైనా కనపడితే ఇలాగా ఐల్ అనేటువంటి దాంతో మనం పిలవాల్సి ఉంటుంది. ఎథైల్ ఆల్కహాల్ C2H5OH, మెథైల్ ఆల్కహాల్ CH3OH, ప్రొపైల్ ఆల్కహాల్ C3H6O6. అలాగా ఈ రకంగా ఆల్కైల్ గ్రూపు కూడా మనకి యాడ్ అవుతుంది. ఇప్పుడు ఆల్కైల్ గ్రూప్ వచ్చినప్పుడు ఏ రకంగా నామకరణం చేయాలో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ ఒక కార్బన్ చైన్ తీసుకుందాం. ఒక కార్బన్ చైన్ చూడండి, 1 2 3 5 6 7 8 9 ఇలా. మరి ఈ కార్బన్ చైన్ని ముందు మనం కనిపెట్టవలసింది ఏంటంటే లాంగెస్ట్ చైన్ మనం కనుక్కోవాలి. లాంగెస్ట్ చైన్ కనుక్కోవడానికి సహజంగా మీరు చేసే తప్పు ఏంటంటే ఇలా వెళ్ళిపోతారు. అంటే 1 2 3 4 5 6 7 8 అనుకుంటూ మీరు వెళ్ళిపోయి ఇది ఆక్ట్ అని అనేస్తారు. ఇది ఆక్ట్ ఉంది కాబట్టి 8 అంటారు. కానీ ఇక్కడ చూడండి 7 8 9 అంటే ఈ రకంగా మనం వెళ్ళినప్పుడు 8 కార్బన్ల చైనే ఉంది. కానీ ఈ రకంగా వచ్చినప్పుడు చూడండి ఇది మనకి 9 కార్బన్ల చైను. పెద్ద చైన్ ఏమైంది? 8 కంటే 9 కాబట్టి ఇది ఖచ్చితంగా 9 కార్బన్ల చైను. అంటే నోన్ అనే దీనికి మనం నామకరణం చేయాలి. కార్బన్ సంఖ్య 9 ఉంది కాబట్టి ఇది నోన్ అవుతుంది. సరే, ఇప్పుడు ఈ నోన్ దగ్గర నేను ఇక్కడ ఒక ద్విబంధాన్ని పెడతాను. ద్విబంధాన్ని పెట్టినప్పుడు చూడండి, ఇప్పుడు దీని సమ్మేళనానికి లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ వెళ్తే కనుక 2వ కార్బన్ దగ్గర ద్విబంధం ఉంది. 2వ కార్బన్ దగ్గర ఇటువైపు నుంచి వస్తే 1 2 3 4 5 6 7 7వ కార్బన్ దగ్గర ద్విబంధం వచ్చింది. 7వ కార్బన్ దగ్గర కాబట్టి తక్కువ మొత్తము పద్ధతి అనే విధానంలో C2 దగ్గరే వచ్చింది కాబట్టి రైటు. అలాగే ఈ సమ్మేళనంలో ఇక్కడ ఇంకో గ్రూప్ యాడ్ అయి ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్, దీన్ని మర్చిపోకూడదు. ఈ నోన్ అనే చైన్లో ఇంకొక సబ్ లింక్ కూడా వచ్చింది. ఆ సబ్ లింక్ ఏంటంటే CH3 ఆల్కైల్ గ్రూపు. ఇప్పుడు చూడండి, ఈ ఆల్కైల్ గ్రూపు ఓ పక్కనేమో 2వ కార్బన్ దగ్గరేమో 2వ కార్బన్ దగ్గరేమో మనకి ఈన్ గ్రూప్ ఉంది. 7వ కార్బన్ దగ్గరేమో మనకి ఐల్ గ్రూప్ ఉంది, ఆల్కైల్ గ్రూప్ ఉంది అన్నమాట. మరి మనం దీనికి లోయర్ సమ్ రూల్ వేసినప్పుడు ఏమవుతుందంటే 2 + 7 9 అవుతుంది. అంటే 2వ కార్బన్ దగ్గరేమో ద్విబంధము, 7వ కార్బన్ దగ్గరేమో మెథైల్ గ్రూప్ ఉంది, 2 కలిపితే 9. అలా కాకుండా ఈ రకంగా రండి, 1 2 3 3వ కార్బన్ దగ్గర మెథైల్ గ్రూపు, 7వ కార్బన్ దగ్గర ద్విబంధం ఉంది, 2 కలిపితే 10. కాబట్టి తక్కువ మొత్తం పద్ధతిలో మనకి 2 + 7 కరెక్ట్.
2 ప్లస్ 7 కరెక్ట్. ఇప్పుడు దీనికి నామకరణం చేసినప్పుడు చూడండి, ద్విబంధాన్ని ఏమో ఈన్ అన్నాము. ఈన్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఈఎన్ఈ అని రాస్తాము. CH3 గ్రూప్ని మనము మిథైల్ అంటున్నాము. మిథైల్ అంటే METHYL మిథైల్ ఎం. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఈ అనేది ముందు వస్తుంది కాబట్టి దీన్ని ఎలా పిలవాలంటే 2-ఇథైల్ లేదా దీన్ని నోన్ కాబట్టి నోన్ 2-ఇథైల్ 2-ఈన్ 7-మిథైల్. కాబట్టి ఈ సమ్మేళనం పేరు ఏమైంది? నోన్ 2-ఈన్ 7-మిథైల్. నోన్ 2-ఈన్ 7-మిథైల్ అని మనం ఈ కాంపౌండ్కి మనం పేరు రాయవలసి ఉంటుంది. ఇలాగా మనం ఈ కాంపౌండ్స్ రాసేటప్పుడు మరి ద్విబంధమునికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇటువైపు నుంచి వెళ్ళినప్పుడు మిథైల్ గ్రూపు 7వ స్థానంలో ఉంది సార్. ఇక్కడ 7వ మరి ఇటువైపు నుంచి వెళ్ళినప్పుడు లెఫ్ట్ టు రైట్ వెళ్ళినప్పుడు 7వ స్థానంలో మిథైల్ గ్రూప్ వచ్చింది. రైట్ టు లెఫ్ట్ వెళ్ళినప్పుడు మనకి 3వ స్థానంలో మిథైల్ గ్రూప్ వచ్చింది. కాబట్టి నేను 3 మిథైల్ అంటానంటే ఒప్పుకోను. ఎందుకంటే ఇక్కడ ఈన్ మిథైల్లో ఈన్ అనేది బలమైనటువంటి సమ్మేళనం కాబట్టి అది వచ్చిన గెస్ట్లో ఇంపార్టెంట్ గెస్ట్ లాంటిది అనమాట. అందుకని ద్విబంధాన్ని ముందు పిలవాలి. కాబట్టి మనం 2-ఈన్ అంటే 2వ కార్బన్ దగ్గరే ఈన్ పిలవాలి. 2వ కార్బన్ దగ్గరే ఈన్ పిలిస్తే నోన్ 2-ఈన్ మిథైల్ అనే ఈ దానికి సమ్మేళనం పేరు వస్తుంది. ఈ రకంగా మరి IUPAC పద్ధతిలో మనము నామకరణము చేయొచ్చు. అలాగే కొన్ని ప్రాక్టీస్ చేయండి. ఇంకా మూడో చివరిగా మనకి ఆల్కైల్ గ్రూపు. ఆల్కైన్ గ్రూపులు, ఆల్కైన్లు మనకి ఆల్కైన్ దీని యొక్క జనరల్ ఫార్ములా CnH2n-2 CnH2n-2. ఈ ఆల్కైన్ గ్రూపుల్లో కూడా మొదటి సమ్మేళనం ఉండదు కాబట్టి రెండో సమ్మేళనం నుంచి కనుక n=2 పెడితే మనం C2 హైడ్రోజన్ 2 × 2 -2 C2H2. 2 కార్బన్లు ఈ రకంగా, 2 హైడ్రోజన్లు ఈ రకంగా. ఇప్పుడు చూడండి ఈ సమ్మేళనంలో కార్బన్కి 2 బంధాలే ఉన్నాయి. 1 2. మరి కార్బన్ యొక్క వ్యాలెన్సీ అనేది 4 కాబట్టి ఎప్పుడు కూడా చూడండి కార్బన్కి మధ్య ఈ రకంగా త్రిబంధం వస్తుంది. హైడ్రోజన్ దగ్గర ద్విబంధం కానీ త్రిబంధం కానీ ఇవ్వకూడదు. ఎందుకంటే హైడ్రోజన్కి ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. అది గరిష్టంగా ఏర్పరిచే బంధం ఒకటే. కాబట్టి ఇక్కడ కార్బన్కి మధ్య త్రిబంధము. ఇప్పుడు చూడండి ఇవి 3 బంధాలు, ఇది ఒకటి 4. 3 బంధాలు 4. కార్బన్ వ్యాలెన్సీ సరిపోయింది. 2 కార్బన్లే కాబట్టి దీన్ని ఈదని, త్రిబంధం ఉంది కాబట్టి దీన్ని ఐన్ అని అంటారు. 2 కలిపితే ఏథైన్. రెండింటిని కలిపితే ఏమొస్తుంది మనకి? ఏథైన్. 2 కలిపితే ఏథైన్ వస్తుంది. దీన్నే ఏథైన్ లేదా ఎసిటలీన్. ఇంకో పేరు దీనికి ఎసిటలీన్ గ్యాస్. మనకి వెల్డింగ్ గ్యాస్ అంటుంటారు. మనం వెల్డింగ్ షాప్ దగ్గరికి వెళ్తే మనకి ఈ ఎసిటలీన్ గ్యాస్ వాళ్ళు తయారు చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఎప్పుడైనా గమనించారు లేదో, వాళ్ళ దగ్గర కాల్షియం కార్బైడ్ అనేటువంటి ఒక సున్నపు రాయి ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ సున్నపు రాయిలో వాళ్ళు ఏం చేస్తారంటే, ఉదయాన్నే వచ్చిన వెంటనే ఆ రాయిని ఒక సిమెంట్ ట్యాంక్ లాంటిది ఉంటుంది, అది ఐరన్ సిలిండర్ లాంటిది ఉంటుంది. దాంట్లో కాల్షియం కార్బైడ్ వేసి కొద్దిగా వాటర్ వేసి దాన్ని బిగించినప్పుడు ఏమవుతుందంటే, కాల్షియం కార్బైడ్ నీటితో చర్య జరిపితే మనకి
C2H2 ఎసిటిలిన్ గ్యాస్ మరియు కాల్షియం హైడ్రాక్సైడ్. అంటే సాయంత్రం వెళ్ళిపోయేటప్పుడు అతను ఆ కింద ఒక మూతను తీసేస్తే మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ లేదా తడి సున్నం అనేది వస్తుంది. ఈ రకంగా ఎసిటిలిన్ తయారు చేస్తారు. దీన్నే వెల్డింగ్ గ్యాస్ అని పేరు, వెల్డింగ్ గ్యాస్ అనే పేరు. కానీ ఐయుపిఎస్సి ప్రకారం దీన్ని ఏమని పిలవాలి, మనం ఏథైన్ అని పిలవాలి, ఏథైన్ అని పిలవాలి. ఇప్పుడు ఒకే సమ్మేళనంలో ద్విబంధము త్రిబంధము వచ్చినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రాస్తాను మీకు. ఒకే సమ్మేళనంలో ద్విబంధము త్రిబంధము వచ్చినప్పుడు ఏ రకంగా దాన్ని నామకరణం చేయాలి చూడండి. ఇక్కడ ద్విబంధం ఉంది, ఇక్కడ త్రిబంధం ఉంది. ఇలాగా లెఫ్ట్ రైట్ వెళ్ళాలని చూడండి. 1వ కార్బను, 2వ కార్బను, 3వ కార్బను, 4వ కార్బను, 5వ కార్బను, 6వ కార్బను. అంటే నేను లెఫ్ట్ రైట్ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళినప్పుడు 2వ కార్బన్ దగ్గర ద్విబంధము, 4వ కార్బన్ దగ్గర ఏమొచ్చింది, త్రిబంధం వచ్చింది. కాబట్టి 2 + 4 6. అలాగే ఇటువైపు నుంచి రండి. ఇటువైపు నుంచి వస్తే 1వ కార్బను, 2వ కార్బను, 3వ కార్బన్ దగ్గర త్రిబంధము, 4 5, 5వ కార్బన్ దగ్గర 1 2 3 4, 4వ కార్బన్ దగ్గర కదా 1 2, 2వ కార్బన్ దగ్గర ఏమో ఇటు నుంచి వస్తే 1 2, 2వ కార్బన్ దగ్గర త్రిబంధము, 3 4, 4వ కార్బన్ దగ్గర ద్విబంధం వచ్చింది. మరి ఈ సందర్భంలో చూడండి, ఎడమ నుంచి వెళ్ళిన 2 + 4 6 వచ్చింది, కుడివైపు నుంచి వచ్చిన 2 + 4 6 వచ్చింది. మరి ఈ సందర్భంలో దీనికి నామకరణం ఎలా చేయాలంటే, ఇక్కడ ఈ లెఫ్ట్ టు రైట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, సరే కుడి నుంచి ఎడమకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, 2వ స్థానంలో త్రిబంధం ఉంది, 4వ స్థానంలో ద్విబంధం ఉంది. ఎడమ నుంచి కుడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, 2వ స్థానంలో ద్విబంధము, 4వ స్థానంలో త్రిబంధం ఉంది. మరి ఇక్కడ ద్విబంధాన్ని ముందు పిలవాలా, త్రిబంధాన్ని ముందు పిలవాలంటే, త్రిబంధము కంటే ద్విబంధము బలమైంది కాబట్టి మనం ముందుగా ద్విబంధాన్నే పిలవాలి. అంటే ఇక్కడ కాంపిటీషన్ ఏంటంటే, తక్కువ నెంబరు ద్విబంధానికి ఇవ్వాలా, త్రిబంధానికి ఇవ్వాలా. లెఫ్ట్ టు రైట్ నుంచి వెళ్ళినప్పుడేమో 2వ కార్బన్ దగ్గర ద్విబంధం వచ్చింది, 4వ కార్బన్ దగ్గర త్రిబంధం వచ్చింది. కుడి నుంచి ఎడమకు వచ్చేటప్పుడు 2వ కార్బన్ దగ్గర త్రిబంధము, 4వ కార్బన్ దగ్గర ద్విబంధం వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం ఎలా పిలవాలంటే, ద్విబంధాన్నే ముందు పిలవాలి. కాబట్టి దీని పేరు ఏమవుతుందంటే, 6 కార్బన్లు ఉన్నాయి కాబట్టి 6 కార్బన్లు ఉంటే మనం దీన్ని హెగ్స్ అని ముందు నామకరణం చేయండి, హెగ్స్. అలాగే 2వ కార్బన్ దగ్గర 2 ఈన్, హెగ్స్ 2 ఈన్. 4వ కార్బన్ దగ్గర త్రిబంధం ఉంది కాబట్టి 4 ఐన్ అవుతుంది, 4 ఐన్ అవుతుంది. అంతేగాని మనం హెగ్స్ 2 ఐన్ 4 ఈన్ అని రాయకూడదు. ఎందుకంటే ద్విబంధానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి, ద్విబంధం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అంటే ఈ రెండిటికి కాంపిటీషన్ వచ్చినప్పుడు త్రిబంధము కంటే ద్విబంధం గొప్పది కాబట్టి ద్విబంధాన్నే ముందు పిలవాలి. అందుకని ఈ కాంపౌండ్ పేరు ఏమవుతుందంటే, హెగ్స్ 2 ఈన్ 4 ఐన్ అవుతుంది. కాబట్టి మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని ప్రాక్టీస్ చేస్తే మరి ఈ నామినిక్లేచర్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి అన్నమాట. మరి రేపు ఒక క్లాసులో మనం మరలా ఇంకోసారి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ, 1 and all.